ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. రీలాంచ్కు ప్రధాని మోడీ రానున్నారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మొన్న ఢిల్లీ టూర్లో అమిత్ షా, చంద్రబాబు మధ్య అమరావతి నిర్మాణంపై చర్చ జరిగింది. ఏప్రిల్లో 2 తేదీలను పరిశీలిస్తోంది ఏపీ సర్కార్. ప్రధాని అపాయింట్మెంట్స్ ప్రకారం డేట్ ఫిక్స్ అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాజధాని అమరావతిలో నవనగరాల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. స్పోర్ట్స్ సిటీ లేదా ఎలక్ట్రానిక్స్ సిటీకి ప్రధానితో శంకుస్థాపన చేయించే అవకాశం ఉంది. రాజధాని పనులను 3 ఏళ్లలో పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. 40,000 కోట్ల రూపాయల పనులకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు కూడా పిలిచింది. Amaravati should have been different Amaravati by this time. I am assuring you, very soon I am inviting Honorable Prime Minister for relaunching the programs, infrastructure and development. Already you have called nearly 40,000 crores for road construction and building construction. Amaravati should have been different Amaravati by this. 2015 అక్టోబర్ 21న ప్రధాని అమరావతికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పనులు శరవేగంగా జరుగుతున్నాయని అనుకున్నారు. కానీ 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని కొనసాగిస్తూనే 3 రాజధానులను ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా చేయాలని నిర్ణయించుకుంది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలతో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో అమరావతిపై మళ్లీ ఫోకస్ పెట్టారు. వైసీపీ హయాంలో ఆగిపోయిన పనులకు ఏపీలోని కూటమి ప్రభుత్వం తిరిగి శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే సిఆర్డీఏ టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టింది.